అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తాంశాలు, వాటి వెనక వాస్తవాలు అన్నీ ఈ వీడియోలో చూద్దాం. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏంటని కామెంట్ చేయండి. యాక్చువల్లీ నేను చెప్పే అంశాలను కొంతమంది రాంగ్ ట్రాక్ పట్టించి, కొంతమంది దురుద్దేశంతో నా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు, కొంతమంది పొలిటీషియన్స్. సో అటువంటి వాళ్ళు ఎవరు అపార్థం చేసుకోవద్దు. నేను ఇచ్చే కంటెంట్ సజెస్టివ్గానే ఉంటుంది తప్ప ఎవరిని టార్గెట్ చేసేలా ఉండదు. ఏ ఒక్కరితోనూ కలవాల్సిన అవసరం నాకు లేదు. సో నేను కేవలం సబ్స్క్రైబర్స్ని నమ్ముకొని నడుపుతున్న ఛానల్ ఇది. సరే, అవన్నీ పక్కన పెడితే రేపటి నుంచి ఒక 4-5 రోజుల పాటు న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో కాస్త లేట్గా రావచ్చు. ఎందుకంటే సంక్రాంతి కదా, ఊర్లో వెళ్ళే పనులు ఉంటుంది కాబట్టి అక్కడ ఊర్లో మాకు నెట్వర్క్ ఉండదు, నెట్ కూడా సరిగ్గా ఉండదు. సో ఒక ఫైల్ అప్లోడ్ చేయడానికి 6-7 GB ఫైల్ అప్లోడ్ చేయడానికి గంట పడుతుంది. సో నేను వీడియో చేసి దాని అప్లోడ్ ఆ గంట కూడా నేను ఎక్కడో చెరువు గట్టు దగ్గర ఏదో బిల్డింగ్ మీదనో ఉండాలి. సిగ్నల్ రాదు అప్లోడ్ అవ్వడానికి. అక్కడ అలా మొబైల్ పట్టుకొని చూడాలి. సో రేపటి నుంచి ఒక 4 రోజులు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. సో దయచేసి ఏమీ అనిగా భావించొద్దు. ఆ తర్వాత మనం లైవ్ స్టార్ట్ చేస్తాం. సంక్రాంతి తర్వాత నుంచి మనం న్యూస్ అనాలిసిస్ లైవ్లో స్టార్ట్ చేద్దాం. తర్వాత ఇక ఈనాడులో బ్యానర్ వర్క్ చూసుకుంటే, మెగా దగా జంబో డిఎస్సి అంటూ ఊరించి నిరుద్యోగులను వంచిన జగన్, వైకాపా హయాంలో నోటిఫికేషన్ ఊసేలేదు, పైగా 6,592 SGT, 1,160 ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు రద్దు, పదోన్నతులతో మరో 3,600 పోస్టులకు మంగళం, తెదేపా ప్రభుత్వంలో 2 ప్రకటనలు ఇచ్చినా విమర్శించిన వైనం. టీడీపీ అధికారంలో ఉండగా 2 సార్లు డిఎస్సి ఇచ్చారు. అది మెగా డిఎస్సి కాకపోవచ్చు, కానీ డిఎస్సి ఇచ్చారు, కొన్ని పోస్టులు ఫిల్ చేశారు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు. కానీ 4.5 సంవత్సరాలు అయింది, లేదు. పైగా ఫ్యూచర్లో కూడా ఉపాధ్యాయ నియామకాలు జరగకుండా కొన్ని లోన్స్ అయితే తీసేసుకున్నారు. అదిగో పదోన్నతులు ఇవ్వట్లేదు, కొన్ని పోస్టులు రద్దు చేశారు, నోటిఫికేషన్ లేదన్నమాట. అది ఈనాడులో బ్యానర్ వార్తగా రాశారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి, మన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి. రాష్ట్రంలో 23,000 పోస్టులు ఖాళీగా ఉంటే చంద్రబాబు కేవలం 7,900 పోస్టులకే డిఎస్సి ప్రకటించారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి నిర్వహిస్తాం, ప్రతిపక్ష నేతగా ప్రతి సభలోనూ జగన్ హామీ. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసేందుకు ఈ ఏడాది జూలై, ఆగస్టులో డిఎస్సి ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నాం. జిల్లాల వారీగా ఖాళీలు, అదనపు అవసరాలతో నివేదిక తయారు చేసి సీఎం ఆమోదం తీసుకుంటాం. 2023 మార్చిలో మంత్రి బొత్స, కానీ ఇప్పటికీ కూడా ఆ ప్రకటన రాలేదు, డిఎస్సి రాలేదు. సో అదే అంశాన్ని ఈనాడులో బ్యానర్ వార్తగా వేశారు. డిఎస్సి కోసం దాదాపుగా 10 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు తెలుసా. మన రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులు, యువత డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ వస్తే సబ్జెక్టుల వారీగా ఒక్కో పోస్ట్కి కనీసం ఒక 5,000 మంది పోటీ పడతారేమో, అంత హెవీ కాంపిటీషన్ ఉంది. ఇంకా లేట్ చేసే కొద్దీ కాంపిటీషన్ పెరిగిపోద్ది, పోటీ పెరిగిపోద్ది, నిరాసక్తత పెరిగిపోద్ది. సో ప్రభుత్వాలు హామీలు ఇచ్చినప్పుడు ఒకసారి, అసలు రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చినప్పుడే 1-2 సార్లు ఆలోచించాలండి. మేమేదో హామీ ఇచ్చేసాము తెలియక అది ఇప్పుడు చెయ్యలేము అంటే కుదరదు. వైకాపా నన్ను మోసం చేసింది, ఉద్యోగం వదిలేస్తే నడి రోడ్డుపై వదిలేశారు, పెత్తందారులకే సీఎం పెద్దపేట వేశారు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఆవేదన. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా గారు నిన్న కామెంట్ చేశారు. సో ఆయనకు మోసం చేశారంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంట, పెత్తందారులకే సీఎం పెద్దపేట వేశారు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఆవేదన అనేది ఒకటి రాశారు. అలాగే వైకాపాలో బీసీలు, దళితులకు గుర్తింపు లేదు, దౌర్జన్యాలు చేయకపోవడమే నా అర్హతేమో, చంద్రబాబు, లోకేష్, పవన్లపై దుర్భాషలాడమన్నారు, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి. ఒక బీసీ ఎమ్మెల్యే, మరో ఎస్సీ ఎమ్మెల్యే, ఒక ఎస్సీ ఎమ్మెల్యే, ఒక బీసీ ఎమ్మెల్యే వైసీపీ విధానాలను ఏ విధంగా మాట్లాడారో చూడండి. చింతలపూడి ఎమ్మెల్యే గారేమో వైసీపీ నన్ను మోసం చేసింది, పెత్తందారులకే సీఎం పెద్దపేట వేశారు, ఉద్యోగం వదిలేసి వస్తే నన్ను రోడ్డు మీద వదిలేశారని చింతలపూడి ఎమ్మెల్యే గారు కామెంట్ చేశారు. ఒక బీసీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గారేమో ఇలా కామెంట్ చేశారు, వైకాపాలో బీసీలు, దళితులకు గుర్తింపు లేదు, చంద్రబాబు, లోకేష్, పవన్లపై దుర్భాషలు ఆడమంటున్నారు అని చెప్పి బీసీ ఎమ్మెల్యే. సో వైసీపీలో అంతర్గత విధానాలు ఎలా ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాలి, ఆ పార్టీ వాళ్ళే అర్థం చేసుకోవాలి. వైసీపీలో అంతర్గత విధానాలు ఎంత వరస్ట్గా ఉన్నాయి, కల్చర్ ఎలా ఉంది, ఎలా ఆ పార్టీ ట్రాక్ తప్పింది అనేది ఇవి చూస్తే అర్థమవుద్ది.
తర్వాత హౌతీలపై అమెరికా బ్రిటన్ భీకర దాడులు, యెమెన్లో రెబల్ స్థావరాలపై క్షిపణులు బాంబుల వర్షం, రాజధాని సనా సహా 16 చోట్ల 70కి పైగా లక్ష్యాలపై గురి, అవసరమైతే మరిన్ని చర్యలు తప్పవు, బైడెన్ హెచ్చరిక. ఈ అంతర్జాతీయమైన అంశాలు, కీలకమైన అంశాలు, ఇతర నాన్ పొలిటికల్ అంశాలు చెప్పడానికి మనం వేరే ఛానల్ ఒకటి పెట్టాము. దాని లింకు కమ్యూనిటీలో ఉంది, చూడొచ్చు. దానిలో సినిమా వార్తలు, అదర్ టాపిక్స్ ఎక్కువగా వస్తాయి. ఇక అంగన్వాడీలతో 6వసారి చర్చలు విఫలం, వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం ససేమిరా, తొలగిస్తామని తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదన్న అంగన్వాడీలు. నేటి నుంచి జగనన్నకు చెబుదామనే పేరుతో 1 కోటి సంతకాల సేకరణ, పండుగలోపు తేల్చకపోతే ఆ తర్వాత నిరవధిక దీక్షలు. ఇది పరిస్థితి. సో అంగన్వాడీలతో ప్రభుత్వం 6వసారి నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. వారి వేతనాల పెంపుపై పీఠముడి ఇంకా వీడలేదు. శుక్రవారం మంత్రుల కమిటీతో 4 గంటల పాటు జరిగిన చర్చల సందర్భంగా ఎంతో కొంత పెంచాలని అంగన్వాడీలు వేడుకున్నా ప్రభుత్వం ససేమిరా అంది. 5 ఏళ్లకు ఒకసారి పెంచే విధానానికి కట్టుబడి ఉన్నామని, జూలైలో పెంచుతామని కమిటీ చెప్పింది. 5 ఏళ్లకు ఒకసారి పెంచే విధానం అయితే చంద్రబాబు గారు 5 సంవత్సరాల్లో 2 సార్లు ఎందుకు పెంచుతారు? చంద్రబాబు గారు 5 ఏళ్లలో 2 టైమ్స్ పెంచారు. 2014లో పెంచారు, 2018లో పెంచారు. 2 సార్లు కూడా ఎక్కువగానే పెంచారు. సో మరి ఈ ప్రభుత్వం మాత్రం 5 ఏళ్లకు ఒకసారి పెంచుతామనే నిబంధన అంట. సో మొత్తానికి అంగన్వాడీలకైతే అర్థమైంది ఎవరు మోసం చేస్తున్నారు ఏంటనేది అర్థమైంది. సో పరిస్థితి బాగా రివర్స్ అయింది. ఇక ఇది సంగతి, ఒక కార్టూన్ చూడొచ్చు. ఆడుదాం ఆంధ్రాలో కొట్టుకుంటున్నారంట. ఎక్కడికక్కడ ఆడుదాం ఆంధ్రాలో గొడవలు జరుగుతున్నాయి, కొట్లాటలు జరుగుతున్నాయి. సో అందుకే ఒక సలహా ఏంటంటే, కోడి పందాలు పెట్టేద్దాం ఆడుదాం ఆంధ్రాలో, ఇవైతే కొట్టుకోవు. అందుకే ఈ ఆటలు అయితే ఏ గొడవలు ఉండవని, కోడి పందాలు అయితే తన్నులాటలు జరగవు, గొడవలు జరగవు, కోడి పందాలు పెడదామని సజెషన్ ఇచ్చారంట ఎవరో. ఆడుదామా ఆంధ్ర ఎంత చీప్గా ఉంది, ఎలా కొట్లాట. ప్రభుత్వం నిర్వహిస్తుంది, అది ఏదో ప్రైవేట్గా జరుగుతున్నది కాదు, ప్రైవేట్గా ఏదో వ్యక్తి పెట్టింది కాదు, ప్రభుత్వం పెట్టింది. ప్రభుత్వ అధికారులు ఇన్వాల్వ్ అయి చేస్తున్న దానిలో గొడవలు జరుగుతున్నాయి. సో అంటే ప్రభుత్వ పరిపాలనలో లోపాలే ఇవన్నీ. పార్టీ పరంగానూ లోపాలే, పరిపాలన పరంగానూ లోపాలే వస్తున్నాయి. ఇది మీకు అర్థమైందా? ఈ కార్టూన్ అర్థమైందా? గుడ్లు పొదగలేదనమాట, చాలా సింపుల్. ఇప్పుడు ఆయన గుడివాడ అమర్నాథ్ గారు అన్నారు కదా, గుడ్డు అదే తెలంగాణలో పెట్టుబడులు వస్తున్నాయి, మన దగ్గర పెట్టుబడులు రావట్లేదంటే ఆయన అన్నారు, గుడ్లు పెట్టాము, గుడ్లు ఇంక పొదగలేదు, గుడ్లు వాళ్ళకు పొదిగాయి, మనకి ఇంక పొదగలేదు అని అనేటట్టు అన్నారు కదా. సో మెగా డిఎస్సిని దాంతో గుడ్లతో పోల్చి ఈనాడులో కార్టూన్ వేశారు. 2019 డిఎస్సి గుడ్డు పొదగలేదు, 2020 డిఎస్సి గుడ్డు పొదగలేదు, 2021 డిఎస్సి గుడ్డు పొదగలేదు, 2022, 2023 డిఎస్సి గుడ్లు ఏవి పొదగలేదంట. సో అందుకే కార్టూన్ వేశారు ఇది. అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి అంటూ రాష్ట్ర మంత్రి బొత్స మాటలతోనే కాలం గడిపేస్తున్నారు. 8,366 పోస్టులు అవసరం ఉందని, వాటి భర్తీకి చర్యలు తీసుకుంటామని 3 నెలల క్రితం శాసనసభలో ఆయనే స్వయంగా చెప్పి పట్టించుకోవట్లేదు అనేటట్టు ఇచ్చారు. తర్వాత వాలంటీర్లు అంతా మావాలే, వాలంటీర్లు ప్రతి నెల కనీసం 13 రోజులైనా వారు సచివాలయానికి హాజరు కావాలని నిబంధనలు ఉన్నాయని వాలంటీర్లు అంతా మా వాళ్ళే అని చెప్పారంట. తర్వాత మరో 2,450 కోట్ల రుణ సమీకరణకు సిద్ధం. యాక్చువల్లీ నాకు పొద్దున్నుంచి మనసేం బాగోలేదు, చాలా డిస్టర్బ్ అయ్యా. పొద్దున్న 5:30కు లేసాను, చాలా డిస్టర్బ్ అయ్యా. ఎందుకంటే ఒక టీడీపీ నాయకుడు ఒక ఇంటర్వ్యూలో నా గురించి తప్పుగా మాట్లాడాడు. ఆయన 2 టైమ్స్ ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయనకు ఆ నియోజకవర్గంలో కొన్ని అంతర్గత గొడవలు ఉన్నాయి. దాన్ని నేను వీడియోగా చెప్పా. అంటే నేను ఇక్కడ అనాలిసిస్ చేస్తున్నాను కానీ నాకు మైండ్లో అదే స్ట్రైక్ అవుతుంది. డిస్టర్బ్ అయిపోయాను అనమాట. అంటే ఆయన 2 టైమ్స్ ఎమ్మెల్యే. యాక్చువల్లీ నాకు ఆయనకు చాలా క్లోజ్. నా జర్నలిజం కెరీర్ కూడా మొదలైంది వాళ్ళ నియోజకవర్గంలోనే. సో అటువంటిది ఆయన నిన్న ఇంటర్వ్యూ ఇస్తూ ఆవేశంలోనో షార్ట్ టెంపర్లోనో ఉద్దేశమో తెలియదు కానీ ఆయన మాట్లాడేసరికి ఏమన్నాడంటే ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, గుండు సోదో అని ఏదో అన్నాడు ఆయన. సో
అంటే ఆ నియోజకవర్గంలో జరుగుతున్న అంతర్గత అంశాలను గొడవలను నేను వీడియో చేశానని నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు భావించాడు ఆయన. సో నా గురించి ఆయనకు తెలుసు, ఆయన గురించి నాకు తెలుసు. ఇమీడియట్గా పొద్దున్నే 5:30కి ఆ వీడియో చూసా. సర్లే 5:30కి ఫోన్ చేస్తే బాగోదులే అని చెప్పి 6 o'clock ఫోన్ చేశా. మార్నింగే ఫోన్ చేశా. సార్ ఇలా మాట్లాడారు ఏంటి అని అడిగా. నీ గురించి మాట్లాడలేదు కదా అన్నారు ఆయన. అదేంటి సార్ నా గురించే మాట్లాడారు, చూశాను నా గురించే మీరు మాట్లాడారు అన్నాను. లేదు నీ గురించి కాదు, అక్కడ ఏదో చాలామంది ఉంటారు కదా, మీ జర్నలిస్టుల్లో చాలామంది ఉంటారు కదా అన్నాడు. ఏదో గుండెలో సూది అంటే నువ్వే ఎందుకు అవుతావు, గుండెలో సూది అన్నాను అన్నాడు. లేదు సార్ మీరు నా గురించే మాట్లాడారు, మీ అసలు విషయం ఏంటి, ఎందుకు ఇలా మీరు అనుకుంటున్నారో అని నేను డైరెక్ట్ అడిగేశాను. నేను ఎప్పుడైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశానా, ఎప్పుడైనా మీకు ఫోన్ చేశానా, ఎప్పుడైనా మాట్లాడానా, అసలు మన ఇద్దరి మధ్య ఏమైనా లావాదేవీలు ఉన్నాయా అని డైరెక్ట్ అడిగేశాను. పోనీ మీ ప్రత్యర్థుల దగ్గర నేను ఏమైనా తీసుకుంటున్నానని మీరు అనుకుంటున్నారా అని ఓపెన్గా అడిగేశాను. అడిగితే పొద్దున్నే ఇదంతా నాకు చెప్పకు, తర్వాత మాట్లాడదాం అది ఇది అన్నాడు. మా ఇద్దరికి కంబైన్డ్గా వేరే జర్నలిస్ట్ ఉంటే ఆయనతో కూడా మాట్లాడా. అన్న ఇలా అంటున్నారు ఎమ్మెల్యే గారు, అదే ఎక్స్ఎమ్మెల్యే గారు, ఒకసారి మాట్లాడదాం, వెళ్దాం, ఆయన ఎందుకో రాంగ్. నేను ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోదలుచుకోవాలా, ఎవరితోనూ శత్రుత్వం అవసరం లేదు. ఒకళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకుంటే ఇంకొక శత్రువు అవుతాం. నాకేమైనా అవసరం అయితే నాకు యూట్యూబ్ ఇస్తుంది, ఇంకా ఏమైనా అవసరం అయితే సబ్స్క్రైబర్స్ ఇస్తున్నారు. నాకు పలానా అవసరం ఉంది అని అడిగితే సబ్స్క్రైబర్సే నాకు సాయం చేస్తున్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. అలాగే యూట్యూబ్ నుంచి కూడా గత కొన్ని నెలలుగా గ్రోత్ బాగా ఉంది. సో అంతే తప్ప ఎవరినో వెంపర్లాడాల్సిన పని మనకేముంది. ఒక నాయకుడి దగ్గర ఒక్క 10 రూపాయలు ఇచ్చినా ఆ నాయకుడు 100 రూపాయలు బిల్డప్ కొడతాడు. రాజకీయాల్లో బాగా తెలిసిన వాడిని, చదివిన వాడిని నేను. ఒక నాయకుడు మనకు 100 రూపాయలు సాయం చేస్తే, 10 రూపాయలు సాయం చేస్తే 100 రూపాయలు ఇచ్చిన బిల్డప్ కొడతాడు. రాజకీయాల్లో అంతే. సో అది తెలిసి ఒకళ్ళ దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర చేచాపాల్సిన అవసరం జర్నలిస్టులకు ఉండదు. బహుశా నాలాంటి వాడికైతే ఉండదు. నా గురించి చాలామందికి తెలుసు. నేను చిన్న వయసులోనే, నాకు జస్ట్ 21 years ఉన్నప్పుడు నేను జర్నలిజంలోకి అడుగుపెట్టాను. 21 yearsలో. సో అంటే ఇంకా ఇవన్నీ చెప్పకూడదు కానీ, అంటే నాకు మనసంతా అదే లాగుతుంది. నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను కానీ నా మనసంతా అదే లాగుతుంది. అర్జెంటుగా ఆయన్ని కలిసి క్లారిటీ తీసుకోవాలి. ఎందుకు అలా అన్నారో క్లారిటీ తీసుకోవాలి. ఆయన తప్పుగా మాట్లాడాడు. ఎందుకంటే ఆయన మాట్లాడడం మన ఛానల్ రెప్యుటేషన్ కదా. ఇప్పుడు నేనే అది ఎందుకు చెప్తున్నా, ఆయన మాట్లాడింది తప్పు, ఆయనకు తప్పుడు సమాచారం ఉంది, ఎవరో రాంగ్ ఫీడ్ ఇచ్చారు, కనీసం దాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా అంత పెద్ద స్థాయిలో ఉంటూ అలా మాట్లాడకూడదు ఆయన. సో అందుకే నాకు అదే కొడతా ఉందన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికే వెళ్ళి మాట్లాడతా. ఎందుకంటే మన ఛానల్ విషయంలో, రెప్యుటేషన్ విషయంలో ఏమైనా తప్పులు జరిగితే, కంటెంట్ తప్పు జరిగితే డైరెక్ట్ నన్ను అడగొచ్చు, ఏమయ్యా ఏంటి నువ్వు ఇలా చేసావు అని. నేను చెప్పిన లైన్స్ తప్పు ఉంటే డైరెక్ట్ నన్ను అడగొచ్చు. అంతే తప్ప వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇలాంటి మాట్లాడడం కొంచెం ఇబ్బందికరం, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను కూడా ఎవరి మీదైనా వీడియోలు చేయాలంటే స్వేచ్ఛగా చేసేయచ్చు, కానీ మనం చెయ్యం. ఎందుకంటే అవతల వాళ్ళని సజెస్టివ్గా చేస్తాము. చేసిన సార్ ఇలా జరుగుతుంది చూసుకోండి అని చెప్తాం తప్ప అంతకుమించి ఏం చెప్పం. సో దయచేసి ఎవరూ కూడా నన్ను శత్రువుగా చూడొద్దు. నేను చెప్పేవి సలహాపూర్వకంగానే తీసుకోండి, సునిశ్చితమైన విమర్శలుగానే తీసుకోండి. ఎవరిని నేను టార్గెట్ చేయదలుచుకోలేదు, నేను ఎవరికి టార్గెట్ అవ్వదలుచుకోలేదు. నేను చెప్పేది సజెస్టివ్గానే తీసుకోండి. ఇది ఒక సలహా అనేటట్టు తీసుకోండి, లేదా సునిశ్చిత విమర్శ అనేటట్టు తీసుకోండి. ఎందుకంటే నేను అలాగే చెప్తాను కూడా. అందరూ నన్ను టీడీపీ ఛానల్ అంటారు, కానీ టీడీపీ వాళ్ళకే నేను విలన్ అయిపోయాను. ఇప్పుడు టీడీపీ వాళ్ళకే నేను విరోధన అయిపోయాను. అఫ్కోర్స్ నేను 2 పార్టీలకు సమాన దూరంలో ఉంటా. సో ఇది ఏపీ బ్రాండ్ బలెంట్ ముఖం చాటేస్తున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులకు జంకుతున్న ఔత్సాహికులు. విశాఖ పెట్టుబడుల సదస్సులో 13.12 లక్షల కోట్లు వచ్చినట్టు చెబుతున్న జగన్ వాస్తవ రూపం దాల్చిన 3058 కోట్లే. ప్రాజెక్టులు ఎక్కడో తెలియకుండానే ఎంఓయూలపై సంతకాలు. 13.60 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పి అప్పట్లో విశాఖ జేఏఎస్ సదస్సులో చెప్పారు. 13,60,000 కాదు కదా, కనీసం 3,000 కోట్లు మాత్రమే వాస్తవ రూపంలో పెట్టుబడులు వచ్చాయంట. దాదాపుగా ఏడాది అవుతుంది జేఏఎస్ సదస్సు జరిగి. ఈ 13 లక్షల కోట్లు అని చెప్పి డాంబికాలు పలికారు. ఇన్ని లక్షల ఉద్యోగాలు, అన్ని లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. తీరా వచ్చింది 3,000 కోట్లు పెట్టుబడులు. పేరు గొప్ప ఊరు దెబ్బ అని అంటారు కదా, ఇటువంటి మాటలు ఎక్కువ, చేతల్లో ఉండవు అవి. కృష్ణారెడ్డి ఆరోపణలో వాస్తవం లేదు, వాంగ్మూలం ఇవ్వాలని బలవంతం చేయలేదు, దిగువ కోర్టులో విచారణ నిలుపుదల చేయండి. వివేక కుమార్తె అల్లుడి తరపు న్యాయవాదుల వాదనలో ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు వెల్లడి. లాడ్జిలో దిగిన జంటపై యువతపై సామూహిక అత్యాచారం, కర్ణాటకలో ఘోర ఉదంతం అంట. కర్ణాటక ఘోరం చోటు చేసుకుంది.
జగన్ను గతి దింపేందుకు దళితులు సిద్ధం, తెదేపా జనసేన కూటమికి ఓటేయాలి, మాజీ ఎంపీ హర్ష్ కుమార్. అందరూ ఫామ్లోకి వస్తారు ఇప్పుడు. కొనతాల గారు, కొనతాల రామకృష్ణ గారు, హర్ష్ కుమార్ గారు అండ్ దాడి వీరభద్రరావు, ఇటువంటి వెటరన్స్ అందరూ ఫామ్లోకి వస్తారు. డిఎల్ రవీంద్రారెడ్డి గారు, శైలజానాథ్ గారు, రఘువీరారెడ్డి గారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తారు. ఎన్నికల టైం వచ్చింది కాబట్టి. సో ఇవన్నీ ఈనాడులో అంశాలు. సాక్షిలో చూసుకుంటే, సాక్షిలో బ్యానర్ వార్త అసలు మామూలుగా లేదు, మామూలు కామెడీ కాదు. నిన్న ఒక ఆర్టికల్ రాశారు, ఇలా ఈ నేరారోపణలో రుజువైతే జగన్మోహన్ రెడ్డి గారికి 7 సంవత్సరాలు జైలు శిక్ష అని. సో ఈరోజు కౌంటర్ రాయాలి కదా, ఈనాడులో వచ్చిన వార్త మీద ఖచ్చితంగా కౌంటర్ రాయాలిగా. సో సాక్షిలో కౌంటర్ ఏం రాశారు, చంద్రబాబు గారి మీద ఉన్న ఆరోపణలు నిజమైతే యావజ్జీవ శిక్ష పడుతుంది చంద్రబాబు గారికి అని. ఊర్లో చిన్నపిల్లలు స్కూల్లో దెబ్బలాడుకుంటారు, నువ్వే దొంగ అంటే నువ్వే దొంగ. ఫస్ట్ ఒకడు దొంగతనం చేస్తాడు, దొంగతనం చేసి దొరికిపోతాడు. వాడిని వేరే వాడే లేడా నువ్వు దొంగతనం చేసావంటే, లేదు నువ్వే దొంగతనం చేసావంటాడు. సో దొంగకు ఎదుటి వాళ్ళు దొంగలుగానే కనిపిస్తారనమాట. సో అలా నువ్వే దొంగ అనుకుంటారు. అలాగే పల్లెటూరులో ఒకప్పుడు ఆడవాళ్ళు దెబ్బలాడుకున్నప్పుడు కూడా కొన్ని మాటలు వచ్చేవి, నువ్వేదంటే నువ్వే ఇది అనేటట్టు మాట్లాడుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఆ కల్చర్ లేదనుకోండి. సో అలా ఇప్పుడు నిన్న ఈనాడులో రాశారు, ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ఆరోపణలు ఉన్నాయి, ఇలా అవినీతి పెట్టుబడులు వచ్చాయి, ఇలా అవినీతి జరిగింది, సో ఆయనకు ఇవన్నీ రుజువైతే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని. సో ఈరోజు సాక్షిలో కౌంటర్ ఏం రాశారు, యావజ్జీవం పడుతుంది చంద్రబాబు గారికి అని రాశారు. చుట్టుముట్టిన స్కిల్లు, ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఐఆర్ఆర్, లిక్కర్ మాఫియా స్కామ్లు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులకి చంద్రబాబు గారి కేసులకి ఏమైనా సంబంధం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి కేసులు సిబిఐ ఎంతో కొంత నిరూపించింది, 16 నెలలు జైల్లో ఉన్నారు. చంద్రబాబు గారి కేసులకి బెయిల్ వచ్చేసిందే, వెంటనే బెయిల్ వచ్చేసిందిగా. ఈ నమోదు చేసిన కేసులన్నీ కూడా సిఐడి నమోదు చేసింది. స్కిల్డ్ క్రిమినల్ చంద్రబాబే, స్కిల్ క్యాంప్ సూత్రధారు లబ్ధిదారు ఆయనే, సిమెన్స్ ముసుగులో భారీ ప్రజాధనం లోటి, జర్మనీ కంపెనీకి తెలియకుండానే ప్రాజెక్టు 370 కోట్ల ప్రాజెక్ట్ ఏకంగా 3300 కోట్లకు పెంపు, తన ముఠ మొహరించి నిధుల స్వాహ. ఇదన్నీ పాత పులిహారే, పాతదే మళ్ళీ రాస్తూ ఉన్నారనమాట. సో అదొకటి చూడొచ్చు. తర్వాత బాబు లోకేష్ దొంగలు కమిషన్ల కోసం వాడుకున్నారు, పోలవరాన్ని వాడుకున్నారు, గత ఎన్నికలకు ముందు 150 కోట్లు ఇచ్చామంట. సో వైసీపీకి ఒక స్టఫ్ దొరుకుద్ది ఇప్పుడు రాబోయే రోజుల్లో. టీడీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన నాయకులందరూ కూడా టీడీపీని టార్గెట్ చేస్తారు. సో ప్రతి సోమవారం సమీక్ష చేసింది లంచాల కోసమే, టీడీపీ 75% పూర్తి చేసింది అనేది పచ్చి అబద్ధం. ఆ పార్టీ ప్రజల కోసం కాదు, కుటుంబం కోసమే. అది అసలు పార్టీనే కాదు, ఓ వ్యాపార సంస్థ. లోకేష్ రాయలసీమలో ఎందుకు పోటీ చేయడు, అక్కడ పోటీ చేసేంత దమ్ము ధైర్యం లేవా, కియా తెచ్చానంటాడు, అనంతలో గెలవలేదేం, నేను ఈ పార్టీలో ఉండలేను, రాజీనామా చేస్తున్నా, మాజీ ఎంపీ రాయపాటి తనయుడు ట్రాన్స్ట్రాయ్ యజమాని రంగారావు స్పష్టీకరణ అంట. ఇదే ట్రాన్స్ట్రాయ్ రంగారావు గారి మీద, ఇదే ట్రాన్స్ట్రాయ్ మీద సాక్షిలో ఎన్నో వార్తలు వచ్చాయి. అందరికీ ఆరోగ్యశ్రీ సేవలు తెలియని వారు ఒక్కరూ ఉండకూడదు, సీఎం జగన్. పచ్చసేన టీడీపీ నేతలకు జనసేన ముసుగు, పొత్తులో కేటాయించే అరకొర సీట్లకు చంద్రబాబు ఎసరు, పవన్ కళ్యాణ్ కలిసిన టీడీపీ నేతలు వేదవ్యాసు, మాగంటిబాబు, జలీల్ ఖాను. బాబు సూచన మేరకే జనసేన గూటికి ఎమ్మెల్సీ వంశీకృష్ణ, ఆది నుంచి జనసేన నాయకుల్లో ఆందోళన. సో పచ్చసేన అని ఇది ఒక వార్త రాశారనమాట, వీళ్ళ స్టైల్లో వీళ్ళు రాశారు. తర్వాత ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సీఎం జగన్ ప్రతిపాదన, ఎమ్మెల్యే ఓకే. మాగుంట బాలినేనికి చెక్ చెప్పడానికి హుటాహుటిన భాగ్యనగర్కి భాస్కర్ రెడ్డి, మద్దతు ఇవ్వాలని బాలినేనికి వినతి, అసెంబ్లీలో బరిలో దిగాలని సూచన, ససేమిరా అన్న మాజీ మంత్రి, మాగుంటకు ఎంపీ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తానని స్పష్టీకరణ. సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు. ఇది నేను సెపరేట్గా ఒక పెద్ద వీడియో చేస్తానులే, డీటెయిల్డ్గా చేయాల్సిన అంశం ఇది. తర్వాత బడుగులపై పెత్తనం అని మరో వార్త ఆంధ్రజ్యోతిలో బ్యానర్లో వేశారు. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో షాడో ఎమ్మెల్యేల తిష్ట, పగ్గాలన్నీ వారి చేతుల్లోనే. వైసీపీకి సభలో 28 ఎస్సీ 7 ఎస్టీ సీట్లు, పేరుకే దళిత గిరిజన ఎమ్మెల్యేలు, అజమాయిషీ అంతా ఆ నలుగురిదే. ఎమ్మెల్యేల మాటన యథేచ్ఛగా ఖనిజ సంపద దోపిడీ, లాటరైటు, బాక్సైట్ అక్రమ తవ్వకం, రంగులాళ్ళు, క్వార్ట్స్ కూడా మంత్రులు ఉప ముఖ్యమంత్రులపైన పెద్దల అజమాయిషీ అని. అంటే బడుగు నియోజకవర్గాల్లో పెత్తనం జరుగుతోంది, షాడో ఎమ్మెల్యేలుగా ఇన్ఛార్జీలు వ్యవహరిస్తున్నారని అంటే రెగ్యులర్గా మనందరం చెప్పుకుంటున్న అంశాలను రాశారు. తరలింపు లెక్కలేవ్వండి, దేనికి ఎంత స్థలం కేటాయించారు, క్యాంప్ ఆఫీసులకు ఎంత సేకరిస్తున్నారు, ఎంతమంది ఉద్యోగులు అక్కడికి వెళ్ళాలి, వారు అక్కడ ఎన్ని రోజులు ఉంటారు, పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.
త్రిసభ్య ధర్మాసనం వద్దకు పంపాలో, సింగిల్ జడ్జి విచారించాలో ఉత్తర్వులు ఇస్తాం, మధ్యంతర ఉత్తర్వులు సవరించలేం అని ధర్మాసనం స్పష్టం చేసింది. అదొకటి రాశారనమాట. గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే దందా 500 కోట్లు అంట. ఎవరో తెలుసుగా, గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే బాగా ఫేమస్ అయ్యారు. అది ఆంధ్రజ్యోతిలో ఒక ఎమ్మెల్యే గారి గురించి పర్టికులర్గా రాశారు. అధర్మ సామంతరాజు, ఇసుక తవ్వకాల్లోనే కోట్లు అక్రమార్జన, భూ ఆక్రమణలో బెదిరింపులకు లెక్కే లేదు, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిలోనూ వాటా, రియల్ వెంచర్లు కాంట్రాక్టుల్లోనూ కమిషన్లు, కుటుంబ సభ్యుల పేరిట 100 ఎకరాలు, విలాసవంతమైన ఫామ్ హౌస్లు, రేసింగ్ ట్రాక్, ఎన్నికల ముందు కుటుంబ ఆస్తి 5 కోట్లే, 4.5 ఏళ్లలోనే ఏడాపేడా దోపిడీ, ఎమ్మెల్యే అండతో అనుచరులు అక్రమార్జన. సో ఒక ఎమ్మెల్యే గారి అవినీతి 500 కోట్లు ఉంటుంది అని రాశారు. అలాగే అమూల్ అబాసు పాలు యంత్రాంగాన్ని అంతా కదిలించిన నిన్న కడవ, రోజుకు 1.40 కోట్ల లీటర్ల టార్గెట్తో ఏపీలోకి 3 ఏళ్ళు గడిచినా 3 లక్షల లీటర్లు కూడా దాటలేదు. పాపం రైతుల్ని భయపెట్టి బెదిరించి మీరు అమూల్కే పోయాలని చెప్పినా రైతులు పోయట్లేదు. దానికి కారణాలు ఉన్నాయి. సో అమూల్ అనేది ఫ్లాప్ అయింది, అది ఒకటి రాశారనమాట. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుస్తా. ఇప్పుడు ఎవరైతే మన గురించి ఇంటర్వ్యూలో కామెంట్ చేశారో ఆయన దగ్గరికే వెళ్తున్నాం, వెళ్ళి మాట్లాడతాం. ఎందుకంటే ముసుగులో గుద్దులు అట్లేమీ ఉండవండి, అంతా ఓపెనే, ట్రాన్స్పరెన్సీ, చాలా ఓపెన్, చాలా ట్రాన్స్పరెంట్గా నేను ఉండాలనుకుంటున్నా. సో నా గురించి ఆయన కామెంట్ చేశారు కాబట్టి ఆయన అడుగుతా, ఏమైనా తెలుసా లేదా ఏంటని అడుగుతా, డైరెక్ట్ వెళ్ళి కలిసే మాట్లాడతాను. సో అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఏ ఒక్కరి మీద ఆధారపడి ఏ నాయకుడు మోచేతి నీళ్ళ మీద ఈ ఛానల్ రన్ అవ్వట్లేదు. అది దయచేసి అందరూ తెలుసుకోవాలి. ఏదో అంటే రాజకీయ నాయకులకు చాలా ఈజీ బురదేసేయడం, బురచలేయడం, దాన్ని తుడుచుకోలేక కష్టపడాల్సి వస్తుంది. సో నేను సబ్స్క్రైబర్స్ని నమ్ముకొని ఛానల్ నడిపిస్తున్నాను కాబట్టి అవసరం లేదు. కొంచెం మరీ ఇబ్బందికరంగా ఉంటే ఈ వృత్తి అనుకుంటా, అంతే తప్ప ఎవరి దగ్గరో తీసుకొని ఎవరి కోసమో పనిచేసేంత ఆత్మాభిమానం, ఆత్మగౌరవం చంపుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో దయచేసి అటువంటి కామెంట్స్ పొలిటీషియన్స్ చేయొద్దు. చేయాలనుకున్నప్పుడు మీ దగ్గర తగినట్టు సమాచారం ఉంటే, ఆధారాలు లాంటివి ఉంటే మాట్లాడండి.